చలి పెడుతుందబ్బా, తొందర పోదాంపా. ఇంట్లో కొయిటాకు కూర చేసిన, ఆకలిస్తుంది, తొందర తిందాం. కొయిటాక ఆ చెట్టు నుంచి కోసావే ఏంది? పద్ధతిగా తోటకూర అనొచ్చుగా. అదిగో ఆడో తోట ఉంది కదా, దాంట్లోంచి తీసుకొచ్చి చేసినాను. ఇలా తోటకూరని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు డిఫరెంట్ ఏరియాస్లో. ఇప్పుడు నేను తోటకూర ఫ్రైని ఎలా సింపుల్గా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఆ తాలింపు గింజలు వేడైన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి వేయాలి. దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మంచిగా వేయించుకోవాలి. అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ తోటకూర వేసేయాలి. ఇక్కడ తోటకూర నేను ఫస్ట్ కాడలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మంచిగా కడిగి ఆరబెట్టి వేసుకున్నాను. మొత్తాన్ని మంచిగా కలుపుకొని ఒక 1 minute వదిలేయండి. దాంట్లో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల కర్రీ తొందరగా మగ్గుతుంది. ఒక 50% దాకా మగ్గిన తర్వాత అందులో కారం కూడా యాడ్ చేసుకోండి. అంతా మంచిగా కలుపుకొని ఒక 3 to 4 minutes ఫ్రై చేసుకోండి. అంతే అండి, మన తోటకూర ఫ్రై రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడి రైస్లోకి, చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.